చక్కెర, తీయని వస్తువులు ఏవైనా ఇంత హానికరమని నేనెప్పుడూ ఊహించలేదు. నేను పెరుగుతున్న వయసులో మా కుటుంబమంతా పొలం పని చేసేవాళ్ళం. అలాగే మేం పెంచిన, సేకరించిన తాజా ఆహారాన్ని తినేవాళ్ళం. అప్పుడు మేము బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నాము. మేము కష్టకాలంలోకి వచ్చాము. నగరంలో ఉద్యోగం మరియు మెరుగైన జీవితం కోసం మేము మా గ్రామాన్ని విడిచిపెట్టాము. కొన్ని మార్గాల్లో జీవితం చాలా సులభమైపోయింది. వ్యవసాయం కోసం చేసే కష్టానికి బదులుగా మా నాన్న టాక్సీ నడపడం మరియు మా అమ్మ ఫ్యాక్టరీ ఉద్యోగం చేశారు. మేము ఎక్కువ సమయం కూర్చొనే ఉండేవాళ్ళం. మా ఆహారం కూడా మారిపోయింది. మేము స్వీట్లు, చక్కెర పానీయాలు మరియు ఫాస్ట్ ఫుడ్లు కొన్నాము. చాలా రుచిగా అనిపించేవి, అలాగే వేగంగా మరియు సులభంగా దొరుకుతాయి. మా కుటుంబం కూడా నగరంలోని మా బంధువులలాగా కనిపించడం ప్రారంభించింది. మా నాన్నకు బాణపొట్ట వచ్చింది. దానికి అతను గర్వపడ్డారు. మన దగ్గర బాగా తినడానికి సరిపడా డబ్బు ఉందనడానికి ఇది సంకేతమని చెప్పారు. ఒకరోజు నేను మధుమేహ పరీక్షకు సంబంధించిన ఒక నోటీసును చూశాను. పోస్టరుపై ఉన్న వ్యక్తి చాలా వరకు మా నాన్నలా కనిపించాడు. మా నాన్నకు మధుమేహ సంకేతాలు ఉన్నాయని అనిపించి నేను ఆశ్చర్యపోయాను. అతనికి చాలా దాహం వేస్తుంది, తరచుగా మూత్ర విసర్జన చేస్తారు, చూపు మసకబారింది మరియు అలసిపోతున్నారని అతనికి కూడా తెలుసు. మా నాన్న తనకు సమస్య ఉందని అనుకోలేదు. కానీ అతని సోదరుడు మధుమేహంతో కాలు కోల్పోయినందున అతను పరీక్ష చేయించుకోవడానికి అంగీకరించారు. బాధాకరం, మా నాన్న రక్తంలో షుగర్ చాలా ఎక్కువగా ఉంది. అతనికి డయాబెటీస్ ఉందని నర్సు చెప్పింది. మా నాన్నకు ఉన్న బాణపొట్ట అతని అనారోగ్యానికి ఒక సంకేతమని తేలింది. ముఖ్యంగా స్వీట్లు, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల పొట్ట లోపల అనారోగ్యకరమైన కొవ్వు తయారవుతుందని నర్సు వివరించింది. ఇది మనం పట్టుకోగల మృదువైన కొవ్వులా కాకుండా భిన్నంగా ఉంటుంది. పొట్ట లోపల ఉండే ఈ కొవ్వు వలన మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. మనం తీపి పదార్థాలను తిన్నప్పుడు అవి చక్కెరగా మారుతాయని ఆమె వివరించింది. అయితే ఇతర ఆహారాలు కూడా ఇలా చేస్తాయి. ముఖ్యంగా బియ్యం, బంగాళదుంపలు మరియు బ్రెడ్ వంటి పిండి పదార్థాలు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర అనేది దాగి ఉంటుంది. మధుమేహం వల్ల రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. అలాగే రక్తనాళాలు మరియు నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల మనుషులకు గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కంటి చూపు కూడా పోవచ్చు. వారికి చిత్త వైకల్యం కూడా రావచ్చు. వారు మతిమరపు మరియు గందరగోళానికి గురవుతారు. గాయపడిన నరాలు పాదాలను మొద్దుబారిపోయేలా చేస్తాయి. కాబట్టి వారికి గాయాల నొప్పి, బాధ తెలియదు. దీనివలన వ్యాధి వ్యాపించి ఆ భాగాన్ని తొలగించాల్సి రావచ్చు. నరాలు దెబ్బతినడం వలన పురుషాంగం కూడా బలహీనపడుతుంది. ఇదొక భయంకరమైన వ్యాధి. కానీ మంచి విషయం ఏంటంటే మా నాన్నగారు మధుమేహాన్ని అదుపులో ఉంచుకొని ఆ సమస్యలేవి తన దగ్గరకు రాకుండా చేసుకున్నారు. మా నాన్నగారి యొక్క సమస్యలకు మా కొత్త జీవన విధానమే కారణమని నర్సు వివరించింది. ఆరోగ్యంగా ఉండడానికి అతను బాగా తినాలి, తక్కువ తినాలి, అలాగే అతను మరింత చురుగ్గా ఉండాలని చెప్పింది. ఇప్పుడు మా నాన్నకు మధుమేహం ఉంది. మా మామయ్య కూడా ఇలాగే చేశారు. మా కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉందని నేను గ్రహించాను. నేను మా అమ్మమ్మను చూడటానికి వెళ్ళాను. ఆమె పెరిగే వయసులో జంక్ ఫుడ్ లేదు, అలాగే అప్పుడు ఎవరికి మధుమేహం కూడా లేదు. మేమంతా కలిసి ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. మొదటిది, మేము స్వీట్లు మరియు ఫాస్ట్ ఫుడ్లు కొనడం మానేశాం. వాటి బదులుగా తాజా ఆహారం కోసం మేము మార్కెట్లలో షాపింగ్ చేశాం. కూరగాయలు, తృణధాన్యాలు మరియు బీన్స్, గుడ్లు మరియు చేపలు వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తెచ్చుకున్నాం. అప్పుడు వాటితో మేము తరతరాలుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచిన సాంప్రదాయ ఆహారాన్ని వండుకున్నాము. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నామనే గ్యారంటీ కావాలంటే ఇంటి వంట మాత్రమే ఖచ్చితమైన మార్గమని మా అమ్మమ్మ చెప్పింది. మేము కూడా తక్కువ తిన్నాము, ఆరోగ్యకరమైన భాగాలతో తిన్నాము, అలాగే అన్నం బాగా తగ్గించాం. మరియు చివరిది, మేము ప్రతి ఉదయం నడవడం ప్రారంభించాము. ఆ సంవత్సరం గడిచేసరికి మా నాన్నకి బాణపొట్ట తగ్గిపోయింది. అతని రక్తంలో చక్కెర సరైన స్థాయికి వచ్చింది మరియు అతని శక్తి తిరిగి వచ్చింది. మేమంతా ఆరోగ్యవంతులమయ్యాం. అలాగే షుగర్ని మానేసామే అని నిజంగా మాకు అనిపించలేదు. గుర్తుంచుకోండి, తాజా ఆహారాన్ని తినండి, దాన్ని మీరే వండుకోండి, అలాగే ఎప్పుడు చురుకుగా ఉండండి. అప్పుడు మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండవచ్చు.